నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ తల్లోజు ఆచారి, కంటెస్టెడ్ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ లీడర్. ఇవాళ మనతో ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. బాగురా అన్న? బాగున్నా. బాగా బాగా ఎట్లా ఉంటారన్న? మీరు ఎన్నిసార్లు పోటీ చేసినా కూడా ఓడిపోతా ఉన్నారు. బాగున్నావా అని అంటే బాగున్నా అని ఎట్లా చెప్పగలుగుతున్నారు? ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని ఉమ్, శిరసా వహిస్తూ ఉమ్, ప్రతి ఎలక్షన్లో మనల్ని వాళ్ళు ప్రోత్సహించినటువంటి తీరుని ఉమ్, నెమరేసుకొని ఉమ్, ముందుకు నడవడమే ఒక కార్యకర్తగా, ఒక సంఘ కార్యకర్తగా, ఒక ఏబీవీపీ కార్యకర్తగా, ఇప్పుడు ప్రస్తుత బీజేపీ కార్యకర్తగా మాకు ఇచ్చినటువంటి ఆ మనోధైర్యంతో బాగున్నా అని చెప్తాను. 6 సార్లు వరుసగా ఓడిపోవడానికి ఆచారికి ఉన్న మైనస్ ఏంది? అంటే 94, 2004, 2009 3 పర్యాయాలు భారతీయ జనతా పార్టీ మేము ప్రజలకు గుర్తింపు కొరకు నిలబడ్డటువంటి సందర్భాలు. 2014లో తెలంగాణ ఉద్యమంలో భారతీయ జనతా పార్టీ కావచ్చు, వ్యక్తిగతంగా నా పాత్ర కావచ్చు, ప్రజలను చేరువ చేసి 2014లో 42,000 ఓట్లు వచ్చి 67 ఓట్లతోటి ఓడిపోవడం అంటే, గెలుపు అంచులతోటి, పోస్టల్ బ్యాలెట్ ఓట్లతోటి, రీపోలింగ్ తోటి ఆ 78 ఓట్లతోటి ఓడిపోవడం జరిగింది. కాబట్టి అది ఓటమి కాదు, గెలుపు కాదు. ఆ తర్వాత 18 ఎన్నికలల్లో 60,000 ఓట్లు వచ్చి 3,000 ఓట్లు మైనస్ తోటి ఓడిపోవడం జరిగింది. అంటే 14కు 18కి సుమారుగా 18,000 ఓట్లు పెంచుకున్నాం. 3 పర్యాయాలు కూడా. మళ్ళీ ఎన్నికలలో 70,000 ఓట్లు వచ్చినాయి. ఓకే. కాబట్టి ఇవి విజయంగానే నేను భావిస్తూ ముందుకు పోవడం జరిగింది. ఫస్ట్ అంటే ఓకే, చెప్పుకోవడానికి ఆచారి మనసును తృప్తి చేసుకోవడానికి దీన్ని విజయంగా మీరు పరిగణించుకుంటారు, దాన్ని కాదనడానికి లేదు. కాకపోతే రాజ్యాంగబద్ధంగా మీరు గెలిచినట్ట ఓడినట్ట? టెక్నికల్గా కాదు, ఎలక్ట్రల్ పద్ధతిలో ఓడినట్టు, నైతికంగా గెలిచినట్టు. ఇది మీకు సాటిస్ఫాక్షన్ కోసం ఓకే. నైతికం అంటే మనిషికి నైతిక బలం అనేది కూడా ముఖ్యం. రైట్. అందులో ఒక కారణం, ముఖ్యమైన కారణం, దేశం అంతా వినిపిస్తున్న కారణం యాంటీ ముస్లిం బీజేపీ ఇదేనా? అంటే మా ప్రాంతంలో అంత పెద్ద ఎత్తున ముస్లిమ్స్ ఏం లేరు. నేను అనుకుంటా 10% లోపే ఉంటారు. కానీ గెలుపు ఓటములని వాళ్ళు డిసైడ్ చేసేటువంటి కీలక భూమి పోషిస్తున్నారు. దాంట్లో 2-3 పర్యాలు నాకు వచ్చిన తక్కువ ఓట్లు, అంటే 78 ఓట్లు, 1,500 లేకపోతే 2,500 ఓట్లు, అంటే అవి గెలుపుని ప్రభావితం చేస్తున్నటువంటి సందర్భాలు మనకు స్పష్టంగా కనపడుతుంది. అంటే తల్లోజు ఆచారికి ముస్లింలు తన వెంట లేరు అని అంటారు, అంతేనా? అంటే పార్టీ పరంగా వాళ్ళు కొన్ని విషయాలు సరైన విధంగా అర్థం చేసుకోకపోవడం, బీజేపీని బూచిగా చూపిస్తున్నటువంటి ప్రతిపక్ష పార్టీ. బూచిగా చూపించాల్సిన అవసరం లేదు, బూచిగానే ఆల్రెడీ బీజేపీ ఉంది అని అంటే కాదు అది. ఎందుకంటే వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కానీ, మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా మైనార్టీలలో ఉండేటువంటి మహిళల గురించి ఏనాడు ఏ ప్రభుత్వాలు ఆలోచన చేయలే. కానీ నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వ స్కీములు కావచ్చు, అదేవిధంగా వాళ్ళ సంక్షేమం కొరకు కావచ్చు, వాళ్లకు జరుగుతున్న అన్యాయం గురించి కానీ ఆలోచన చేసినటువంటి మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరంటే నరేంద్ర మోడీ గారు. కానీ మీరు ఏ ముస్లిం తలుపు తట్టినా కూడా క్లియర్గా తను యాంటీ బీజేపీగా ఎందుకు ఉండాల్సి వస్తుంది? వాళ్లకు ప్రతిపక్ష పార్టీలు, బీజేపీకి ఉన్నటువంటి యాంటీ పార్టీలు అన్నీ కూడా మేము హిందువులకు, హిందుత్వానికి అన్యాయం జరిగినప్పుడు గొంతెత్తి మాట్లాడడంతో దాన్ని వాళ్ళకు చూయించి మమ్మల్ని దూరం చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడిప్పుడు హిందువుల పక్షాన మేము మాట్లాడుతున్నప్పుడు యాంటీ ముస్లింగా మమ్మల్ని పోర్ట్రే చేస్తారు అని అంటారు, కరెక్టేనా? కానీ ముస్లింలకు అన్యాయం జరిగినప్పుడు మీరు ప్రో ముస్లింగా బీజేపీ ఉందా, బీజేపీ నాయకులు ఉన్నారా అని నేను అడుగుతున్నా, మీరు చెప్పండి. ఇప్పుడు వాళ్ళకు అన్యాయం జరుగుతున్నటువంటి సందర్భాలే కదా ఇవాళ దేశంలో. అనేక సందర్భాలలో ప్రభుత్వ పరంగా ఇచ్చేటువంటి స్కీములలో ఎక్కడ కూడా మోడీ గారు వాళ్లకు వద్దు అనేటువంటిది రాలే. మిగతా వర్గాలతో పాటు 100% వాళ్ళకు కూడా ఇవ్వాలని అన్నారు. అన్నప్పుడు వాళ్ళకు అన్యాయం చేసినట్టు కాదు.
మహిళలకు వాళ్ళకు ఉన్నటువంటి హక్కులని కాలరాసి ఇన్ని సంవత్సరాలు వాళ్ళ గురించి ఆలోచన చేయకపోతే మోడీ గారు ఆలోచన చేసింది. ఇవాళ కొంతమంది మహిళలు బీజేపీ పట్ల మోడీ గారి పట్ల ఇవాళ వాళ్ళు ఆకర్షితులవుతున్నది వాస్తవం. కొంత పర్సంటేజ్ బీజేపీకి అనుకోని పరిస్థితులలో వాళ్ళు ఆలోచన చేసి ఓటేస్తారు. త్వరలో తల్లోజు ఆచారి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా పదవి చేపట్టబోతుండా? పార్టీ అనేక విధాలుగా ఆలోచించి సరైనటువంటి సమయంలో ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర రాజకీయ పరిస్థితులను అధ్యయనం చేసి కేంద్ర పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం తీసుకునేటువంటి దాంట్లో ఆలోచించే దాంట్లో నేను కూడా ఉన్నా అని భావిస్తున్నా. మీరు భావిస్తారు? నేను భావిస్తున్నా. వాస్తవానికి ఉన్నారు అని అన్న ఇన్ఫర్మేషన్ కూడా ఉన్నది. నేను భావిస్తున్నా. నాకు అటువంటి సంకేతం ఉంది అనేది తెలుసు. తల్లోజు ఆచారి కల్వకుర్తిలో ఓడిపోవడానికి మీ పార్టీ నాయకులు కూడా కారణమే అని అంటే? అటువంటిది ఏం లేదు. ఎందుకంటే సమిష్టిగా పనిచేసినాం కాబట్టి 70,000 ఓట్స్ని మేము ప్రజలది ఆశీర్వాదం తీసుకున్నాం. ఎక్కడ కూడా అటువంటిది ఏం లేదు. ఒకరిద్దరు వ్యక్తిగతంగా లేకపోతే ఇంకేదన్నా ఆలోచన చేసుకొని ఎవరన్నా ఉంటే ఉండొచ్చు, కానీ అదేం పెద్ద నాకు అట్లా కనపడలే. రైట్. అంటే మీ మనసుకు తెలిసినా కూడా మీరు బయటికి చెప్పలేకపోతున్నారు. నా ఎమ్మెల్యే ఎలక్షన్లో అటువంటిది ఏం కూడా లేదు. సమిష్టి కృషి వల్లనే కాంగ్రెస్ పార్టీని ఢీకొని 70,000 వచ్చినాయి. బీఆర్ఎస్ పార్టీకి 40,000 అంటే 30,000 పైచీలకు ఓట్లు నాకు వచ్చినాయంటే సమిష్టి కృషి వల్లనే వచ్చినాయి. దాన్ని నేను చెప్పడం కూడా అదొక తప్పవుతుంది, అది ధర్మం కూడా కాదు. రైట్. అంటే చెప్పడం తప్పవుతుంది, ధర్మం కాదు అని చెప్పేసి తల్లోజు అబద్ధం చెప్పడం, తల్లోజు చెప్పడం, చేయలేదు అని అబద్ధం చెప్పడం తప్పవుతుంది. చేసిరా మనస్ఫూర్తిగా? 100%. ఆచారి గెలిస్తే మాకు రిటర్నింగ్ అవుతాడు అనే ఆలోచన లేకుండా చేసిరా? అసలు అట్లాంటిది లేనే లేదు. గెలవాలనే కష్టపడ్డారు. రైట్. ఇప్పుడన్నా ఓపెన్ కండి, మీకు అధ్యక్ష పదవి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దానికి అడ్డుకట్టలు వేస్తుర్రా లేరా? వేస్తురా వేరా అన్న? వేస్తురా లేదా? అట్లాంటి లేదా? వీళ్ళ అడ్డుకట్టలు అదే కావాలి. వేస్తురా లేదా? ఎవరన్నా వాళ్ళ వ్యక్తులు వాళ్ళకి అనుకూలమైన వ్యక్తులను తెచ్చుకోవాలని ప్రయత్నం చేయొచ్చు, కానీ దాన్ని అడ్డుకట్టగా స్వీకరిస్తారా కాదా? మరి అడ్డుకట్టగా వీళ్ళు వేసినా మాత్రం కేంద్రం దాన్ని అడ్డుకట్టగా స్వీకరించదు. సరే, స్వీకరిస్తా పక్కన పెడితే వేస్తురా వేయలేరా అని అన్నదే కావాలి నాకు. అంటే నాకు అట్లాంటి బ్రేక్స్ అయితే ఏం కనపడలే. మీకు కనపడలే కానీ వేస్తురా లేదా? ఇక అది నాకెట్లా తెలుస్తుంది వాళ్ళు వేసేది ఎవరు వేసేది అన్న? నాకు బ్రేక్ ఏది అడిగినా కూడా ఆచారన్న క్లియర్ గా నిజాలే చెప్తాడని అన్నది నేను అనుకున్నా. అందుకోసమే ఇంటర్వ్యూ పెట్టుకున్నాం. మీరు ఇట్లా అబద్ధాలు చెప్తే ఎట్లా చెప్పండి? మీకు అధ్యక్ష పదవి కోసం ఆటంకాలు అడ్డుకట్టలు మీ పార్టీలనే వేస్తారు. ఇప్పుడు మేము 3-4 అడుగుతున్నాం. ముఖ్యంగా అడుగుతున్న దానికి అడ్డుకట్టేసే శక్తి ఎవరికి లేదు. ఆ ఇచ్చే క్రమంలో మీద పెద్దలు మిగతా వాళ్ళని ఏమన్నా అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తారో తెలియదు, కానీ అది అడ్డుకట్ట అనేదానికి నేను నిజమే అని నేను ఎట్లా చెప్పగలుగుతా తెలియనప్పుడు. బీజేపీ నాయకులలో, తెలంగాణ నాయకులలో సఖ్యత కోల్పోయింది అని అంటే? సఖ్యత అనేది కొంత లోపించింది అనేదాన్ని నేను ఏకీభవిస్తా. సఖ్యత లేదు అనేదానికి కొంత ఏకీభవిస్తాం, కానీ పార్టీ విషయాలకు వచ్చినప్పుడు ఖచ్చితంగా సఖ్యతతోటే ముందుకు పోవాల్సి వస్తుంది. లేరు కదా, విధి విధానాలు వేరువేరుగా ఉండడం వలన, లేకపోతే ఏ కారణాలు? విధి విధానాలు వేరేం లేవు. విధి విధానాలు పార్టీ విధి విధానాలే ఉంటాయి. కాకపోతే వ్యక్తిగతమైనటువంటి పక్కలుండే వాళ్ళు క్రియేట్ చేసేది, ఈ సోషల్ మీడియాలో క్రియేట్ చేసేది, దీనివల్ల సమాజంలో ఇట్లా గ్రూపులు ఉన్నాయనేది కనపడుతున్నది. కాకపోతే అవే ఆ గ్రూపులతోటే ఏదో జరుగుతుంది అనేది నేనైతే ఊహించను. రైట్. ఇప్పుడు మనం ఓపెన్గా మాట్లాడుకున్నాం. రాజా సింగ్ ఏమో కిషన్ రెడ్డిని విమర్శిస్తాడు, బండి సంజయ్ ఏమో రాజా సింగ్ను పొగుడుతాడు. ఏంది ఈ జిమ్మికి ఏంది అర్థమవుతలేదు మాకు. అంటే కింది స్థాయిలో కార్యకర్తలు కానీ ఇతరత్ర విషయాలు కానీ వారు చెప్పేటువంటివి కార్యకర్తలకు కనెక్ట్ అవుతాయి. అంత మాత్రాన ఇప్పుడు కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి ఖచ్చితంగా ఏదున్నా ఆయనతోటే చెప్పాలి, ఆయననే అనవలసి వస్తున్నది. అధ్యక్షుడు కదా. ఇప్పుడు ఆయన అధ్యక్షుడు ఉన్నప్పుడు పక్కన ఉన్న వ్యక్తిని ఆయనకు చెప్పడమో పక్కన వ్యక్తిని అనడమో అది సమంజసం కాదు కదా.
ఎవరైతే రాష్ట్ర అధ్యక్షుడు ఉంటాడో ఈ రకంగా జరుగుతుంది, ఈ రకంగా చేయాలి, లేకపోతే ఈ రకంగా మీరు చేస్తలేరు అని వారిని అనవలసి వస్తుంది, కానీ వేరే వాళ్ళని అనరు కదా. కాబట్టి రాజాసింగ్ గారు కొన్ని విషయాలు మాట్లాడినప్పుడు ఆయన ఆ రకమైనటువంటి అంత కిందికి వెళ్ళి వచ్చే ఫీడ్బ్యాక్ని ఆయన ఓపెన్ అయి మాట్లాడతాడు. అంత మాత్రాన విభేదాలు ఉన్నాయి, పార్టీల గ్రూపులు ఉన్నాయి అనేటువంటిది కాదు. ఓపెన్ హార్ట్గా మాట్లాడగలుగుతాడు, ఆయన ఓపెన్ హార్ట్గా చెప్పగలుగుతాడు. కానీ ఇక్కడ రాజాసింగ్ కిషన్ రెడ్డిని అంటే కిషన్ రెడ్డిని అన్నందుక బండి సంజయ్ మళ్ళీ రాజాసింగ్ పౌరుడు అర్థమవుతలేదు. ఇప్పుడు ఎందుకంటే ఏనాడు కూడా కిషన్ రెడ్డి గారు రాజాసింగ్ ఇట్లా అన్నాడు కాబట్టి ఆయన ఒకటి అనడం, లేకపోతే ఇంకేదో దానికి రిటాలేషన్గా ఏదో అట్లా ఏమి ఉండదు. కిషన్ రెడ్డి గారు ఎవరన్నా ఏదన్నా కూడా దాన్ని స్వీకరించి దాన్ని రెటిఫై చేసుకునే ప్రయత్నం చేస్తాడు, కానీ నేను రెటిఫై చేసుకున్నా అని చూపించాడు. ఆయన నిబద్ధత, ఆయనకు ఉండేటువంటి పరిధి దాటి ఆయన వ్యవహరించాడు. కాబట్టి ఇప్పుడు ఒక దిక్కు కేంద్ర మంత్రి పదవి, ఒక దిక్కు రాష్ట్ర అధ్యక్షుని పదవి, రెండు ఉండడం వల్ల అదేమో దేశమంతా తిరిగి చూడాల్సినటువంటిది ఉంటుంది. రాష్ట్రానికి వచ్చినప్పుడు పార్టీ అనేక కార్యక్రమాలు, అనేక విధాలు, మెంబర్షిప్ కావచ్చు, ఇతరత్ర కమిటీలు కావచ్చు, ఇవన్నీ కూడా వర్క్ లోడ్ ఉంది. వారు కూడా అనేక సందర్భాలలో పార్టీకి చెప్పింటాడు. ఎందుకంటే రెండు పదవులు చేయడం కొద్దిగా ఇబ్బందిగానే ఉన్నది, పార్టీ ఇంకెవరికన్నా చేయాలి, ఎందుకంటే నామ్స్ ప్రకారం చేయాల్సి వస్తుంది కొత్త వ్యక్తిని. కాకపోతే సందర్భము, సమయము, ఇష్యూస్ జరగడం వల్ల కొంత ఆలస్యం అవుతుంది. కానీ అటువంటి భావన అనేది ఏం లేదు. కొన్ని సందర్భాల్లో ప్రతి ఒక్క లీడర్ని ప్రతి ఒక్కరు కలుస్తారు. ఇప్పుడు సంజయ్ గారు ఆ మధ్యలో పోయి కలిసి వచ్చిండు అంటే ఆ కలవడం బీజేపీలో ఉన్నప్పుడు కలిస్తే గ్రూపులు ఉన్నాయంటే ఎట్లా అంటే కలిస్తే కథమేనా అన్న ఉండేనట లేదు కదా. ఇప్పుడు సంజయ్ గారు రాజాసింగ్ గారు కలిసిండు, ఆయన ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కూడా కలిసిండు కదా. ఇప్పుడు కేంద్ర మంత్రి అయితే కలవద్దా? కలిసినంత మాత్రాన్నే కిషన్ రెడ్డి గారు మీద ఈయన కామెంట్ చేసినందుకే కలిసిండు అనుకోవడం కాదు కదా. కులం అనేది రాజకీయాలను రాజకీయంగా ఎదగడాన్ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్ అని అంటే మీరు ఏమంటారు? 100% చేస్తుంది. అంటే ఏ పార్టీ ఈ పార్టీ అని లేదు, ఆ పార్టీ అనేది కాదు. కంపల్సరీ కులాల యొక్క బలాలు, ఆ బలం యొక్క శక్తిని ఏ పార్టీ అన్నా గెయిన్ చేసుకోనికే చూస్తాయి. కులానికి బలం అనేది డబ్బున్న కులాన్ని బట్టి వస్తుందా, లేకపోతే పరపతున్న కులాన్ని బట్టి వస్తుందా, లేకపోతే ఎక్కువ జనసాంద్రత ఉన్న కులాన్ని బట్టి వస్తుందా? ఇప్పుడు జనసాంద్రత ఉంటుంది, ఆ పార్టీకి ఆ కులానికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం, అంటే భావ సారూప్యత, దగ్గరి సంబంధం ఉన్నటువంటి దాన్ని కూడా చూసుకుంటుంది. చూసుకున్నప్పుడు దానివల్ల పార్టీకి ప్రయోజనం చేకూరేటప్పుడు, పార్టీకి ప్రయోజనం చేకూరినప్పుడే ప్రభుత్వాలకు వస్తాయి, అప్పుడే ఆయా వర్గాలకు పనిచేయగలుగుతాయి. ఆ అధికారంలో రానప్పుడు చేయలేరు కదా. కాబట్టి ఖచ్చితంగా కుల ప్రభావం ఉంటుంది. కులం యొక్క బలాన్ని కూడా బేరీజ్ చేసుకొని వాళ్ళ చాలా టికెట్లు ఇచ్చేటప్పుడు ఏం చూస్తారు, ఈ కులం ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళకి ఇస్తే వీళ్ళు ప్రేరణ అవుతారు, ఓటేస్తారనే కదా ఇచ్చేది. వాళ్ళ చాలా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళకి టికెట్లు ఎందుకు ఇయ్యరు? కొంతమంది ముఖ్య నేతలు అనేక సందర్భాలలో చెప్పారు, మీ కులం ఎంత ఉంటుంది, మీ కులం ఉన్న పర్సెంటేజ్ ఏంది, మీకు ఇస్తే గెలుస్తారనే నమ్మకం ఏంది? ఇవాళ మాజీ ముఖ్యమంత్రులు, ప్రస్తుత ముఖ్యమంత్రులు కుల ప్రస్తావన మీద ఏ రకమైనటువంటి చర్చ చేసిరనేది మనకు ఉన్నాయి కదా వాళ్ళ డిబేట్స్. మా కులములు అయితేనే గెలుస్తారని కొందరు, మీ కులం ఎంత ఉంది, మీకు టికెట్ ఇస్తే ఎట్లా గెలుస్తారని ఒకరు. కానీ ఆ అన్న కులం ఎంత ఉందో అనేది ఆయనకు తెలియదు కదా. తెలుసుకుంటొచ్చు, కానీ వాళ్ళకి అది క్రాస్ అయ్యారు. కాబట్టి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసులకు ఇవాళకి కూడా అసెంబ్లీ ఎట్లుంటుందో తెలియని కులాలు, అసలు వాళ్ళ కొన్ని కులాలు అయితే ఎమ్మెల్యేని కూడా చూడని కులాలు ఉన్నాయి, ఎమ్మెల్యే గారిని కలవని కులాలు, ఎమ్మెల్యే గారితో మాట్లాడని కులాలు, చాలా కులాలు ఉన్నాయి. వాళ్ళు పోయి ఎమ్మెల్యే దగ్గరకు పోయి మాకు ఈ పని చేయని అడగనటువంటి కులాలు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కులాలు చాలా ఉన్నాయి. రైట్. ఇప్పుడు ఈ కులాల పేరుతోటి చాలాసార్లు చాలామంది నాయకులు ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ను ఈ అంతా కూడా రెడ్డిల పాలన అన్న దాఫలాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి అంటే ఇవాళ మోర్ దెన్ 50% దాకా ఒకే కులం ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఆధిపత్యంలో కూడా వాళ్ళు ఉన్నారు, మిగతా కార్పొరేషన్లలో వాళ్ళు ఉన్నారు, మిగతా ఉన్నతాధికారులు వాళ్ళు ఉన్నారు. కాబట్టి కనపడుతుంది
రైట్. సోషల్ ఈక్వేషన్ ఇప్పుడు ఒక లేదనేది కనపడుతున్నది. రైట్. ఓకే. ఇప్పుడు ఎదుటోళ్ళ ఈపు కనపడుతుంది మనం చూస్తున్నప్పుడు, మన వీపు మనకు కనపడదు అని అంటారు కదా! బీజేపీలో కూడా ఇదే కుల రాజకీయాలు నడుస్తున్నాయి అని అంటే? ఇదేదో తప్పించుకోనికే చెప్పడం అనేటువంటిది కాదు. హ్మ్. ప్రతి రాజకీయ పార్టీలల్లా హ్మ్. ఆయా కులాల నాయకులు హ్మ్. వాళ్ళ కులాల యొక్క వ్యక్తులని ప్రోత్సహించాలనేటువంటి భావన హ్మ్. ప్రతి ఒక్క నాయకునికి ఉంది. 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 క్లియర్ లేదన్నటువంటిది ఏం ఇది. లేదు. దాంట్లో రైట్. తప్పేం లేదు. రైట్. 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 ఏ వ్యక్తి అయినా తన ఆ! కులాన్ని గౌరవించాలి, తన కులాన్ని ఏదైతే ఉన్నత శిఖరాలకు పేరు ఈ తీసుకురావాలనే కుల ప్రయత్నం పిచ్చి చేయాలి. ఏందన్న అసలు అర్థం కాదు కానీ. ఇప్పుడు కులపిచ్చి ఏంటంటే ఆ రకమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. హ్మ్. మిగతా రాష్ట్రాలలో ఉన్నాయా లేవా అనేది వేరు, కానీ హ్మ్. ఈ రాష్ట్రంలో అన్ని పార్టీలలో అన్ని కులాలలో తమ అంటే మళ్ళా ఆ కులాలకు కూడా పోటీ ఉన్నది. హ్మ్. అట్లా లేదనేది లేదు. హ్మ్. వాళ్ళ రెడ్డిలల్లా బీజేపీలో ఉన్న రెడ్డిలు, కాంగ్రెస్లో ఉన్న రెడ్డిలు, టీఆర్ఎస్లో ఉన్న రెడ్డిలు సఖ్యతతో ఏమి ఉండరు కదా. హ్మ్. ఎవరైనా మళ్ళీ దాన్ని విభేదించుకుంటారు. అట్లేం లేదు. విత్ ఇన్ ద పార్టీ వాళ్ళకు అనుకూలమైన వ్యక్తులు వాళ్ళ కులాల వాళ్ళు ఉంటే ప్రోత్సహిస్తున్నారు. దాంట్లో రైట్. అనుమానం. ఓకే. అంటే ఇది ఎవరికి అర్థం కావాలో వాళ్ళకి అర్థమవుతుంది. ఇది పక్కన పెడితే కనుక తెలంగాణలో జనగణన కంప్లీట్ అయిపోయింది. దీన్ని ప్రాతిపదికన చేసుకొనే రాహుల్ గాంధీ నిర్ణయము, రాహుల్ గాంధీ పోరాటాన్ని ఆధారంగా చేసుకొనే బీజేపీ జనగణనకు ముందుకొచ్చిందా అనంటే? ఇప్పుడు బీజేపీ చేయబోయేటువంటి జనగణన కులగణన వేరు, ఆ! ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి సర్వే వేరు. ఓకే. దీన్ని ఇది ఇంక్లూడ్ చేయరు. దానికి ఆ! నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంటుంది. నక్కవరు, నాగలోకం ఎవరు? ఇప్పుడు నక్క అంటే రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కులగణన, ఆ! నాగలోకం అంటే ఆ! రేపు కేంద్రం చేయబోయేటువంటిది. ఎందుకు ఏం చెబుతున్నంటే హ్మ్. వీళ్ళు కేవలం సర్వే చేసిర్రు. హ్మ్. ఇది గణన కాదు, కులగణన కాదు, హ్మ్. జనగణన కాదు. హ్మ్. సర్వేల ఎవరు కలిస్తే, ఎవరు కనపడితే, ఎవరు ఇంటికి పోతే వాళ్ళు ఉంటే వాళ్ళతో సర్వే చేసారు. హ్మ్. అది కూడా పూర్తి స్థాయిలో సర్వే కాదు. అది హ్మ్. బీహార్లో కూడా చేసిర్రు. హ్మ్. బీహార్లో చేసిన సర్వేని రాహుల్ గాంధీ ఏమన్నాడు? ఏ బీహార్ సర్వే అచ్చనయ్యే అన్నాడు. అంటే అక్కడే సర్వే చేసిరు, గీడ గదే సర్వే చేసిరు. హ్మ్. ఇదేమో దేశానికి ఆదర్శం అవుతుందట, హ్మ్. బీహార్లో చేసింది ఆదర్శం కాదట. హ్మ్. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే రేపు కేంద్ర ప్రభుత్వం తీసుకుపోయే జనగణన కులగణన ఈ ఇప్పుడు జరిగిన సర్వే ఇది హ్మ్. కేవలం కులాల సర్వే ఇది. హ్మ్. దీనికి దానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అది మీకు కూడా రేపు తీసుకుపోయే దాంట్లో ఉన్నటువంటి కాలమ్స్ని బట్టి మీకే తెలుసు. రైట్. ఓకే. అంటే దిస్ క్రెడిట్ గోస్ టు వన్ అండ్ ఓన్లీ రాహుల్ గాంధీ అని అంటే? రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకుడు. హ్మ్. కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ కుటుంబం అంతా కూడా వాళ్ళ కుటుంబమే కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి. స్వతంత్రం రాకముందుకు కులగణన అయింది కదా. మరి మీరున్న ఇన్ని సంవత్సరాలు కులగణన చేయని వాళ్ళు 10 ఏళ్ళు అధికారం లేకపోవటం తోటి ఇవాళ కులగణన చేయాలని మీరు మాట్లాడినామంటున్నాను. హ్మ్. మీకంటే ముందే బీజేపీ కూడా కులగణన చేయాలని పార్లమెంట్లో చెప్పినాం. హ్మ్. రాజ్నాథ్ సింగ్ గారు జాతీయ అధ్యక్షుడు ఉన్నప్పుడు పార్లమెంట్లో చెప్పిండు మా పార్టీ కులగణన చేస్తుందని. చేస్తున్నాం. హ్మ్. ఇప్పుడు మీరు చెప్పినప్పుడే చేయాలి, మీరు చేసినప్పుడే చేయాలంటే మా ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యాంశాలు వేరు. హ్మ్. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ ముఖ్యాంశాలు వేరు. హ్మ్. మా ముఖ్యాంశాలల్లా మాకున్నటువంటి ప్రియారిటీని బట్టి మేము చేస్తాం. హ్మ్. మీరేదో ఏది లేదు కాబట్టి మీరు చేయాలన్నారు. ఏనాడు కానీ మోడీ గారు నేను చెయ్యను అన్నాడా? హ్మ్. పోనీ మా బీజేపీ అధ్యక్షులు నడ్డా గారు మేము కులగణనకు వ్యతిరేకం అని అన్నాడా? ఒక స్టేట్మెంట్ చూపింది. రైట్. ఓకే. ఓకే. మనం మళ్ళా మొదటికి పోతే అధ్యక్ష పదవికి సంబంధించి ఒకవేళ కొత్త అధ్యక్షుని నియమించుకుంటే అందులో ఆచార్య ఉన్నా, లేకపోతే ఇంకొకరు ఉన్నా ఆ పదవికి సంపూర్ణంగా పనిచేసే బాధ్యతలు, పనులు, వారి విధులను వారికే అప్పచెప్తారా? లేకపోతే అడ్డంకులు వేస్తారా? ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో వాస్తవంగా నేను ఒక కార్యకర్తగా చెప్పేది ఏంటంటే స్థానికంగా ఉండే సంస్థాగతాలని బలోపేతం చేయాలి. ప్రజలకు బీజేపీ వస్తే తప్ప ఈ రాష్ట్రం ముందడుగు వేయడం కష్టం. బీజేపీ రావాలి. ఎందుకు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు, ముఖ్యమంత్రి ఓపెన్గా చెప్పాడు నన్ను కోసినా పైసా కూడా దొరకదు మీకు అని. అంటే ఒక ముఖ్యమంత్రి ఇంత బాటంగా చెప్పిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరు లేరు. మీరు మొత్తం
అయిన ముఖ్యమంత్రులు ఎప్పుడన్నా చూడండి, ఇంతకంటే పూర్తిగా ఆర్థికంగా చితికిన రాష్ట్రాలు కూడా ఇంత హీనంగా చెప్పిన ముఖ్యమంత్రి ఎవరు లేరు. అంటే కడుపులో పెట్టుకునేది ఉండే అంటే కడుపులో పెట్టుకోవద్దు, దాన్ని కడుపులో పెట్టుకొని తన మంత్రివర్గంతో మాట్లాడి ఎట్లా మనం ముందుకు వెళ్ళాలనేది ఆలోచన చేయాలి. కానీ ఇట్లా బాటంగా చెప్పడంతో ప్రజల యొక్క మనోధైర్యం కోల్పోతారు, ఉద్యోగస్తుల మనోధైర్యం కోల్పోతారు. ఎవరైనా అప్పు ఇవ్వాలన్నా అప్పు చేయాలన్నా వాళ్ళకు కూడా ఇప్పుడు ఇచ్చే పరిస్థితి ఉండదు. డెవలప్మెంట్ కాదు అనేటువంటి ఫీలింగ్ వచ్చేసింది ప్రజలలో. ఇంకా 3 ఏళ్ళు ఉంది, ప్రజలకు వచ్చింది ఏంటంటే ఇంకా 3 ఏళ్ళు ఉన్నాయి, కాంగ్రెస్ తోటి డెవలప్మెంట్ కాదు. ఆ విశ్వాసం ఆయనే ఇచ్చిండు ప్రజలకు. అట్లా అది కొంత నేను తప్పుగానే భావిస్తున్నా. చెప్పేది అంత ఓపెన్గా ఆ రకంగా చెప్పడం అనేది సమంజసం కాదు అన్న. ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎట్లా ఉన్నది అని అంటే ఏం చెప్తారు? పరిపాలన ఉన్నట్టు ప్రజలకే తెలుస్తలేదు, పరిపాలన ఉన్నట్టు ప్రతిపక్షాల పార్టీలకు కనపడతలేదు. కేవలం ఒక 2-3కి 5-6 మంది మంత్రులు మాత్రం వాళ్ళకు అనిపిస్తుంది మేము పరిపాలిస్తున్నామని. ప్రజలకు వీళ్ళు పరిపాలిస్తున్నారు అనేటువంటి భావన కూడా కలుగుతలేదు వాళ్ళకి. అంటే కాంగ్రెస్ పార్టీ మీద, రేవంత్ రెడ్డి మీద విమర్శలు చేయొచ్చు, కానీ ఖబర్దార్ నా కొడక అని అనడం ఎంతవరకు కరెక్ట్ ఈటల రాజేందర్ గారు? అంటే ఎవరన్నా అది పద్ధతి కాదు, ఎవరన్నా పద్ధతి కాదు. అనేక సందర్భాలల్లో కేసీఆర్ గారు అదే రకంగా మాట్లాడతాడు, రేవంత్ రెడ్డి గారు అదే మాట్లాడతారు. ఎవరు మాట్లాడినా అది తప్పే. ఒక ముఖ్యమంత్రిని ఏ పదజాలంతో మనం మాట్లాడాలో అదే పదజాలంతో మాట్లాడాలి. ముఖ్యమంత్రి ఏ భాష మాట్లాడాలో ఆయన ముఖ్యమంత్రి అదే భాష మాట్లాడాలి. ప్రజలకు అర్థమవుతలేదు, ప్రజలు కూడా అదే భాష ఎత్తుకుంటున్నారు. ఇక వీళ్ళకి ఈ భాషలో చెప్తేనే అర్థమవుతుందని ఇంకా వాళ్ళు 4 అడుగులు ముందుకు పోయే వీడియోలు చూస్తున్నాం మనం. కానీ ఇది మంచిది కాదు, దీన్ని కట్టడి చేయాలి, దీన్ని కంట్రోల్ చేసుకోవాలి ఏ రాజకీయం. అంటే విమర్శల కాంచెల్లి శాపాల దాకా రాజకీయాలు పోయినాయి అని అంటే శాపాలతోటి రాజకీయాలకు ప్రభావితం ఎప్పుడు కూడా కావు. మరి కాకపోయినా కూడా ఎందుకు శపించాల్సిన అవసరాలు వస్తున్నాయి అంటే? ఇప్పుడు శపించడంతో రాజకీయాలు ఏం మారవు. అటువంటి నిష్ఠ నియమాలు స్వామీజీలు అంత చేసేటువంటి వ్యక్తులు కారు, ఎవరు లేరు. బీజేపీలో కూడా లేరా? ఏ దాంట్లో లేరు. అట్లా చెప్పించితే ఏదో జరుగుతుంది ఏదో అనేటువంటిది కాదు. నేను ఏమంటున్నాంటే రాజకీయాలు ఉంటారు కదా నిష్ఠతోటి, నిష్ఠతోటి ఉన్నా కానీ చెప్పించరు కదా. ఇప్పుడు వాళ్ళు ప్రజలకు అర్థమయ్యేటట్టు మనం అంటే బీజేపీ నాయకులు ఎంత నిష్ఠతోటి ఉండి చేసినా కూడా వాళ్ళ శాపాలు పని చేయమంటారు. శాపాలు పెట్టడమే తప్పన్నాక పనిచేయడం అనేది ఏంది? రాజకీయాలలో శాపాలు పెట్టడం ఏంది, శాపనార్థాలు పెట్టడం ఏంది? తొడలు కొట్టుడు, బట్టలు ఇప్పుడు ఈ రాజకీయాలు ఈ కొత్త వెరైటీ వచ్చింది. ఈ వెరైటీని ఆపాలనేదే ప్రయత్నాలు చేస్తారు బీజేపీ. మీరు ఏ రాష్ట్రంలో కూడా ఈ దౌర్భాగ్య పరిస్థితి ఉండదు. మీరు అఖిలేష్ గారు మాట్లాడినా, యోగి మాట్లాడినా అదో అర్థవంతరంగానే మాట్లాడుకుంటారు. ఇటువంటి వ్యవహారము ఈ భాష తెలంగాణలో ఎందుకు ఈ భాష? మీరు విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నా, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నా, రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నా, వీళ్ళకంటే అగ్రెసివ్గా మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ వీళ్ళంతా అగ్లీగా మాట్లాడుకున్న సందర్భాలు లేవు. రైట్. ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు అని ఈటల రాజేందర్ అన్నాడు. ఎందుకు అనాల్సి వచ్చింది? ఏమన్నా వ్యూహాలు రచిస్తారా బీజేపీ నాయకులు? ఏవి లేదు. ఈ ప్రభుత్వం 3 సంవత్సరాలు ఉంటది, ఉండాలని కూడా మేము కోరుకుంటాం. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి ఆకాంక్ష ఏంది? కాంగ్రెస్ ముక్తు భారత్. ఇవాళ మేము చేసే పని రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ఇంకా భవిష్యత్తులో ఎప్పుడు కాంగ్రెస్ రాకుండా ఆయనే చేస్తున్నాడు. కాబట్టి ఇంకొక 3 ఏళ్ళు ఉంటే ఇంకో 30 ఏళ్ళ దాకా ఇంకా మళ్ళీ జన్మలు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ రాదు ఇక్కడ. కాబట్టి మేము కోరుకునే ప్రయత్నం ఆయనే చేస్తున్నాడు కదా, మేము ఎందుకు దిగిపోవాలంటాం? అంటే బీజేపీకి ఇంటర్నల్ గా రేవంత్ రెడ్డి పనిచేస్తుండు అని అంటారు. ఇప్పుడు మా ఆకాంక్షను ఆయన నెరవేరుస్తున్నాడు. ఇంటర్నల్ గా బీజేపీకి రేవంత్ రెడ్డి పనిచేస్తుండు, మా లక్ష్యాన్ని ఆయన నెరవేరుస్తున్నాడు. మీరేనా అట్లా చేపిస్తుంది? మేమెందుకు చేస్తాం? ఆయన మా దగ్గరికి వెళ్ళి పోయినోడే కదా, బీజేపీలో పనిచేసినోడే కదా, బీజేపీలో ఏబీపీలో తిరిగినోడే కదా. కాబట్టి మా లక్ష్యం ఆయన నెరవేరుస్తున్నాడు. ఒప్పందాలు జరిగినాయా? ఏం లేదు ఇంటర్నల్ గా. అప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ తోటి ఎంత మంచి సంబంధం ఉన్నదో ఆయన టీడీపీలో ఉన్నప్పుడు ఆయన మాటలు ఇంటే తెలియదా? రైట్ రైట్ రైట్.
ఇందాక మనం అప్పు గురించి మాట్లాడుకున్నాం కదన్న. అప్పడానికి పోతే చెప్పులు ఎత్తుకుపోయేటోళ్ళ లెక్క చూస్తున్నారు అని ముఖ్యమంత్రి అన్నాడు కదా. దీనిపైన తల్లోజు ఆచార్ కామెంట్ ఏంది? ఇప్పుడు వాస్తవంగా తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రజలని, తెలంగాణలో ఉన్న ముఖ్యమంత్రితో సహా అందరినీ దొంగల్లాగా చూస్తున్నారని ఆయన భాషలో చెప్పిండు. ఇది చాలా అవమానకరమైనటువంటి ఆ తీరు, ఆ మాట్లాడే విధానం. ఆయన అందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. నిజంగా మనమేం చెప్పుల దొంగలమా తెలంగాణ ప్రజలం? లేకపోతే మనం చెప్పులు ఎత్తుకపోతామని చూస్తున్నారంటే వాళ్ళ చెప్పులు అల్లకాళ్ళకే ఉన్నాయి, ఈయన లోపలికే రాణిస్తలేరానే. ఎవరు చెప్పులు ఎత్తుకపోతున్నట్టు ఈడ? ఇది చాలా బాధాకరమైనటువంటి మాట. ఇది అది ఆయన ఎమోషనల్. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలకు వర్తించే అవకాశాలు ఉంటాయి కదా మొత్తం. ఖచ్చితంగా వాళ్ళు లెక్కలు వేసుకుంటూనే ఉంటారు ప్రజలు. వాళ్ళ సందర్భం వచ్చేది ఇంకా 3 ఏళ్లకు. ఇప్పుడు కేసీఆర్ 5 ఏళ్ళ 10 ఏళ్ళల్లో ఎన్ని చేసినా ఎప్పుడు ఇచ్చిర్రు తీర్పు? అంతిమ తీర్పు ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇచ్చిర్రు, ఎట్లు ఇవ్వాలో అట్లు ఇచ్చిర్రు. రేపు కూడా గంతే కదా. రోజు ప్రజలు తీర్పు ఇయ్యరు కదా. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ చిహ్నంలో చార్మినారు ఇదంతా ఉంటే ఇదంతా రాచరిక పాలన అని చెప్పేసిన రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఇప్పుడు అదే చార్మినార్కు మిస్ వరల్డ్ పోటీలు తీసుకొని వస్తున్నారు. తెలంగాణలో ఉన్నటువంటి చార్మినారు ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక కట్టడం. దాన్ని ప్రపంచానికి చూపించడం తప్పులేదు చార్మినార్ని. దాన్ని మనం ఆయన చెప్పిన దాన్ని తప్పు పట్టడం అనేది నాకు బాగా రైట్. ఓకే, అంటే అసలు తెలంగాణలో అప్పే పుడతలేదు, చెప్పులు ఎత్తుకుపోయేటోళ్ళు లెక్క చూస్తున్నారు, తెలంగాణలో దొంగల లెక్క చూస్తున్నారు, అసలు ఏమీ లేదు అని అంటూనే ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీలకు నిధులు ఎట్లా సమకూరుస్తుండొచ్చు అని అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు దానికి పట్టే నిధులు ఏదో కొన్ని 100,000 కోట్లు అవుతావని నేను అనుకోను. పెట్టడం తప్పు అని కూడా నేను అనను. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మన తెలంగాణని ఏదైతే ప్రపంచానికి ఇలాంటి పోటీలు పెట్టడంతో అందరికి కూడా తెలంగాణ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రజలకు గౌరవం ఉంటుంది. దాన్ని మనం తప్పు పట్టడం అనేది నా వ్యక్తిగత అభిప్రాయం కాదు. జరగాలంటారు మిస్ వరల్డ్ పోటీ? జరగని, దాంట్లో తప్పు లేదు కదా. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కార్ రేస్, ఈ కార్ రేస్ తెచ్చిండు, ఇప్పుడు ఈయన ఇది తెచ్చిండు. ఇవి ప్రజలకు అవసరమా లేదా ప్రజలు గమనిస్తుంటారు. ఇప్పుడు మేము వద్దన్నాం అనుకో, ఇక వద్దంటారు అంట. ఓకే అన్న, ఇప్పుడు నియోజకవర్గాలు డివైడ్ అయితే ఎవరికి లాభం జరుగుతుంది, ఎవరికి నష్టం జరుగుతుంది? ఇప్పుడు నియోజకవర్గాలు డివైడ్ అయితే తెలంగాణ రాష్ట్రంలో సీట్లు పెరుగుతాయి. సీట్లు పెరిగినప్పుడు చాలామందికి రాజకీయ ప్రవేశానికి ఒక అవకాశం దొరుకుతుంది. చాలామందికి ఏదైతే రాజకీయాలలో కొత్త వచ్చే వాళ్ళకు కూడా ఎంట్రీ చేసుకోనికి వస్తుంది. రెండవది, నియోజకవర్గాలు అన్ని నియోజకవర్గాలు ఒక మాదిరిగా ఉంటాయి కాబట్టి అది ఖచ్చితంగా జరగాలే. దాంతోపాటు నేను అనేది ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలు కేవలం బీసీ 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 జపాలు చేస్తున్నాయి, కానీ బీసీలని అణగదొక్కుతున్నటువంటి పరిస్థితులలో చాలా టికెట్లు బీసీలకు ఇవ్వాలి. బీసీల నాయకత్వాన్ని కూడా అన్ని పార్టీలు పెంచితే బీసీలకు న్యాయం జరుగుతుంది. బంగ్లాదేశ్ నుంచి చాలామంది భారత్కు వలస వస్తుంటారు కదా, దీన్ని ఎట్లా నియంత్రిస్తే అసలు బీజేపీ? అసలు నియంత్రించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు నియంత్రణ జరగాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా నియంత్రణ చెయ్యాలి. ఇవాళ మనం చూసినాం, నిన్న మొన్న పాకిస్తాను యుద్ధమైనప్పుడు బంగ్లాదేశ్ ఏ నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ ఏ నిర్ణయం తీసుకున్నదో అది గమనించి బంగ్లాదేశ్ ప్రజలు కూడా అదే నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళు చొరబాటుదారులుగా ఇండియాలో ఉన్నటువంటి బంగ్లాదేశులని అందరినీ మనం పంపకపోతే భారతదేశంలో వాళ్ళని తిండి పెట్టి వాళ్ళని పోషించి మన పక్కలనే పెట్టుకున్నట్టు శత్రువులని మన పక్కల కూర్చొని పెట్టుకొని అన్ని భోజనాలు చేపించి రేపు మళ్ళా ఏదైనా యుద్ధం జరిగితే పాకిస్తాన్ తోటి బంగ్లాదేశ్ తోటి మనమేమో వాళ్ళతోటి యుద్ధం చేయాలి, ఈ పక్కలున్నోడేమో మనతోటి యుద్ధం చేస్తాడు. కాబట్టి ఖచ్చితంగా రేపు జనగణన జరుగుతున్నప్పుడు కానీ లేకపోతే ఏదైతే చొరబాటుదారులన్నీ వేరేయాల్సినటువంటి ప్రక్రియ జరగాలంటే ఇవాళ దానికి డెడ్ కిలాఫ్ మమతా బెనర్జీ. ఎందుకు? బంగ్లాదేశీల యొక్క అక్రమ చొరబాటుదారులకు వచ్చిన వెంటనే రేషన్ కార్డు, వచ్చిన వెంటనే ఓటర్ కార్డు, వచ్చిన వెంటనే ఆధార్ కార్డు, ఈ 3 వాళ్ళు అక్కడున్న ప్రభుత్వం సమకూర్చినాక కేంద్ర ప్రభుత్వం
ఇండివిజువల్గా పోయి ఆ రాష్ట్రం మీద మీరెవరు ఎక్కడికి వెళ్ళి వచ్చిర్రని చేయనీకి ఉండదు కదా. కాబట్టే దేశం మొత్తం మీద కూడా ఎన్ఆర్సీ జరగాలి. అన్న, అవుట్ ఆఫ్ ద పాలిటిక్స్ నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను మిమ్మల్ని, మీరు వాటికి సమాధానం చెప్పాలి. రాజకీయాల్లో మీ గాడ్ ఫాదర్ ఎవరు? భారతీయ జనతా పార్టీ. మీకు ఏదైనా ఇబ్బంది వస్తే రాజకీయంగా లేదా పర్సనల్గా మీరు ఎవరికి ఫోన్ చేస్తారు వెంటనే? నేను ఎవరికి కూడా ఇంతవరకు ఫోన్ చేయాలి. నేను ఎవరికి కూడా ఫోన్ చేయాలి. ఇంట్లో కూడా చేయరా? ఇంట్లోకి చేసేది ఏముంటుంది? రాజకీయంగా ఇబ్బంది వస్తే ఇంట్లోకి చేసుకుంటే ఏమొస్తుంది? నేనే ఎదుర్కొంటా. రైట్, ఓకే. రాజకీయాలకు అతీతంగా మీకు జాన్ ఇచ్చే ఫ్రెండ్ ఎవరు ఉన్నారు? జాన్ ఇచ్చే ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. బీజేపీలోనే కాకుండా ఇతర పార్టీల్లో కూడా మీరు ఎవరిని గట్టిగా కాంపిటేటర్గా భావిస్తారు? నేను కాంపిటేటర్ అంటే అట్లా ఏం లేదు. నేను అన్ని రాజకీయ పార్టీ నాయకులతోటి కూడా సత్సంబంధంగా ప్రేమతోటి ఉంటా. కానీ రాజకీయంగా మాత్రం నా సిద్ధాంతాలు, నా ఐడియాలజీ, దాన్ని నేను రక్షించుకుంటూ నేను అందరితోటి సమానంగానే ఉంటా. రైట్. తల్లోజు ఆచారి ఫేవరెట్ సినిమా ఏంది? దానవీరేశ్వర కర్ణ. హీరో? ఎన్టీ రామారావు. ఇష్టమైన ఫుడ్ ఏందన్నా? ఇంతవరకు అయితే నాన్ వెజ్ తినేది ఇష్టంగా, ఇప్పుడు బంద్ చేసిన. ఓ చిన్న ఈ రాజకీయాలల్లో చాలా బిజీ ఉంటారు, అటు అటెండ్ కావాలి ఇటు అటెండ్ కావాలి, ఒక చిన్న రిఫ్రెష్మెంట్ ఏడికి పోతారు? ఏ ప్లేస్కి పోతారు? నాకు ఈ ప్రజల దగ్గరకు పోతున్న రిఫ్రెష్మెంట్. నేను కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి ఓన్లీ వన్ వర్డ్ ఆన్సర్. కేసీఆర్. తెలంగాణ ఉద్యమం కొరకు అక్కడి వరకు అయితే బాగున్నది. అంటే ఒక ఉద్యమ నాయకునిగా ఉన్నాడు. తర్వాత ఆయన పాలిటిక్స్ చేసి. రేవంత్ రెడ్డి అధికారం రానంత వరకు ఒక విధంగా ఉన్నాడు. అధికారం వచ్చిన తర్వాత కేటీఆర్ తండ్రి యొక్క బలంతో అహంకారంగా ఉంటాడు. ఈటల రాజేందర్ సౌమ్యుడు. ఆయన రాజకీయ ప్రస్థానం అట్టడుగు పేద ప్రజల కొరకు ముందుకు నడుస్తుంది. బండి సంజయ్ అగ్రెసివ్ లీడర్. ప్రధాని మోదీ ప్రపంచాన్ని తమ కుటుంబంగా భావించే అసలైన భారతీయ దార్శనికుడు. రాహుల్ గాంధీ పరిపక్వత లేని రాజకీయ నాయకుడు. తల్లోజు ఆచారి ప్రజల కొరకు ఉద్యమించే నాయకుడు. క్రాంతి నిజాన్ని బయటికి తీయనికే నిక్కచ్చిగా అడిగే వ్యక్తి. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.